కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో శ్రీలంక తరహా పరిస్థితులు వచ్చే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్న ఆయన అప్పులు, అక్రమాలు, అవినీతి తప్ప రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. అప్పు చేసి తెలంగాణ ప్రజల చేతిలో చిప్ప పెట్టారని విమర్శించారు. ఈ రెండు ప్రభుత్వాలు చేసింది ఏంది? అప్పులు, దోపిడీ, అక్రమాలు, అవినీతి తప్ప ఈ రెండు పార్టీలు చేసింది ఏం లేదు. తెలంగాణ ప్రజలకు చిప్ప చేతికిచ్చారు రెండు పార్టీలు కూడా. ఇప్పుడు ఆ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని అప్పులు తీరుస్తామని చెప్పు, మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తేనే మీకు ఓటేసాయి. మీరేం చేశారు? మళ్ళా 1,70,000 కోట్ల అప్పు మీరు చేస్తారు. ఇది నేను చెప్తాను, సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయిపోయాడు. ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపి నుంచి బయటికి రావాలంటే, ఎందుకంటే ఈ రెండు పార్టీలకు అవకాశం ఇస్తే 10 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇంకా ఈ పార్టీలకు అవకాశం ఇస్తే ఈ 10 లక్షలు 20 లక్షలు అవుతుంది. లాస్ట్ కు ఇలా తెలంగాణ సమాజం నుంచి ఒక్కొక్క ఇంటి నుంచి ఇంత అమౌంట్ మాకు ఇవ్వండి అప్పులు తీర్చడానికని అడుక్కునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు అనుకుంటారు, చివరకు మనం అనుకునే పరిస్థితి వచ్చింది. ఆ శ్రీలంకలో గిట్నైంది. అప్పుడు వాళ్ళ మొత్తం ఆగమైంది. పాకిస్తాన్ లో తిండి గతి లేకుండా అయిపోయిన పరిస్థితి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కూడా గదే పరిస్థితి అయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆ 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్పంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది ఎవరు? ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ చెప్తాను, రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. అప్పులు, అవినీతి, అక్రమాలు తప్ప ఏమైనా చేసిండ్రా?